అనంతపురం జిల్లాకు విశేష సేవలు అందించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్టీడీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్కు కేంద్రం అనుమతినిచ్చింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో నిధులు రావడం ఆగిపోగా కేంద్రంతో తాము సమన్వయం చేసుకుని రెవెన్యూలు చేయించామని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. ఇంకా ఏమన్నారు మా ప్రతినిధి రామాంజనేయులు మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తని ప్రకటించింది. ప్రధానంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఎఫ్సీఆర్ఏ పర్మిషన్ ఇస్తూ కూడా యథావిధిగా సేవలు కొనసాగించేందుకు అనుమతి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో మరి పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఈ ఆర్డిటి సేవలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇందులో అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మరి తెలుగుదేశం గవర్నమెంట్కి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మరి ఎఫ్సీఆర్ఏ పర్మిషన్ తీసుకురావడం జరిగింది. మరి దీని మీద మనతో మాట్లాడడానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దాదాపు చాలా రోజుల తర్వాత మరి ఎఫ్సీఆర్ పర్మిషన్ వచ్చింది. చాలా వీటి మీద అపోహాలు వచ్చాయి. అసలు అనుమతి ఇవ్వరు, తెలుగుదేశం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకురాలేదు, ఇది ఎంత అని చెప్పారు. మరి ఆఖరుకు ఆర్డిటి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందనేటువంటి పరిస్థితి ఎఫ్సీఆర్ పర్మిషన్ అనుమతి తీసుకొచ్చారు. ఎలా ఫీల్ అవుతుంది? మా అనంతపురం జిల్లా ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలకు మా ఆర్డిటి సంస్థకి నిజంగా పండుగ రోజు. దేనికంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఎఫ్సీఆర్ఏ ఆగిపోవడం, అప్పుడుండే నాయకులు కనీసం ఎక్కడే కానీ కృషి చేయకపోవడం, అలాగే ఈ 20 నెలల కాలంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మా జిల్లా ఎమ్మెల్యేలంతా వెళ్ళి కలవడం, ఈ ఆర్డిటి సంస్థని ఎఫ్సీఆర్ఏగా తీసుకొని రావడం కోరడం, అలాగే గతంలో మా యువ నాయకుడు యువగలం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకు రావడం, ఆ రోజు ఆర్డిటి సంస్థ మ్యాన్చెఫెరర్ గారు నాకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయించాలని చెప్పేసి కోరడం, ఆ రోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మాట ఇవ్వడం, ఈరోజు ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఎఫ్సీఆర్ఏని రెన్యువల్ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఆర్డిటి సంస్థ అనేది అనంతపురం జిల్లా వాసులకు చాలా అంటే ప్యారలల్ గవర్నమెంట్ లాంటి గత 60 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఆర్డిటి సంస్థ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హౌసింగ్ అంటే బడుగు బలహీన వర్గాలకి, పల్లెటూరులో ఉండే వాళ్ళకి, పేద ప్రజలకు అనేకమైన వేల ఇండ్లు కట్టించిన ఘనత ఆర్డిటి సంస్థది. అలాగే ఈరోజు నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్టేడియాలు నిర్మించినారు. అలాగే హాస్పిటల్స్, ఆర్డిటి సంస్థ హాస్పిటల్స్ అంటే ఒక భరోసా ఉంది ఈరోజు అనంతపురం జిల్లాలో. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే సిజరింగ్ చేస్తారు, ఆర్డిటికి వెళ్తే ఓపిక చూసి నార్మల్ కాన్పులు చేస్తారనే నానుడి ఈరోజు అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా ఉంది. అలాగే స్కూల్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం దాదాపు 6,000 మంది స్కూల్ విద్యార్థులకి కనీసం ఎక్కడే కానీ పబ్లిసిటీ లేకోకుండా, ₹1 ఖర్చు లేకోకుండా మొత్తం ఆర్డిటి సంస్థే పిల్లల్ని తయారు చేసి, మట్టిలో మాణిక్యాలను తయారు చేసి ఈరోజు బయటికి పంపిస్తూ ఉంది. ఇలాంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమం చేసే సంస్థ ఆర్డిటి. ముఖ్యంగా రైతులకి చెక్ డ్యామ్లను కట్టించడం అయితే ఏమి, సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం అయితే ఏమి, అలాగే విత్తనాలు కొనుగోలు చేయడం అయితే ఏమి, ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు రైతులకు కానీ చేసి భరోసా ఇచ్చిన సంస్థ ఆర్డిటి. అలాంటి ఆర్డిటి సంస్థ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకపోతే గత ప్రభుత్వం కనీసం ఎక్కడే కానీ పట్టించకపోగా డబ్బులు డిమాండ్ చేసి, మీరు ఇంత డబ్బులు ఇస్తే ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేపిస్తామని డబ్బులు డిమాండ్ చేసిన ఘనత అప్పుడు ఉండే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితేమి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే అనేక మార్లు ప్రధానమంత్రి గారిని కలవడం, అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి ఒక కమిటీ వేసి మా ఎంపీల్లో 3 మెన్ కమిటీ వేసి వీళ్ళని ఫాలోఅప్ చేయమని చెప్పేసి గత 20 నెలలుగా ఫాలోఅప్ చేసి ఈరోజు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేము ప్రెస్ మీట్లు పెడితే రెన్యువల్ వచ్చినా, మేము పాదయాత్ర చేస్తే రెన్యువల్ చేశారని. మీ పాదయాత్ర ప్రెస్ మీట్ కనీసం జిల్లా కానీ దాటలేదు. కానీ అనంతపురం జిల్లా ఉమ్మడి ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో కానీ అమిత్ షా గారిని కలిసి అక్కడ, అలాగే పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని, మా పెమ్మసాని చంద్రశేఖర్ గారి అనేక మంది మంత్రుల్ని, ఎంపీలు కలిసి ఆ రోజు అమిత్ షా గారిని కలిసి, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈరోజు ఈ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అయిందని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా
ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయించిన దానికి ప్రధానమంత్రి గారికి, అలాగే హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అనంతపురం ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అంటే కరూరు జిల్లాలో ప్రధానంగా అనంతపురం లాంటి ప్రాంతంలో గృహ నిర్మాణంతో పాటు విద్యా వైద్యము, గృహ నిర్మాణము, క్రీడారంగంలో అనేక సేవలు అందిస్తున్నందుకు గాను మరి ఆర్డిటి సేవలను గుర్తించి ఇవాళ మేమందరం కూడా పట్టుబట్టి అనంతపురం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి ఈ పర్మిషన్ తీసుకురావడం జరిగింది. అనేక అపోహాల మధ్య మరి ఈ అనుమతి రావడంతో ప్రస్తుతం అందరూ ప్రజలతో పాటు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పేసి దగ్గుబాటి అంటున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం.